సంతోషం లేకపోవడానికి, సమాధానం లేకపోవడానికి మొదటి కారణం ఏంటి? అపవిత్రాత్మ. ఏంటి కారణం? అపవిత్రాత్మ బంధించి గెరాసీనుల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని, ఇదిగో సమరయ పట్టణంలో ఉన్న ప్రజలకి మిగుల సంతోషము, శాంతి లేకుండా చేస్తే, సువార్త, యేసుని గురించిన వార్త, దేవుని వాక్యము వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ కూడా విడుదల పొందారు. ఈరోజు నీ జీవితంలో సంతోషము రావాలంటే, సంతోషము లేకుండా చేసేది అపవిత్రాత్మ, అది దాన్ని తొలగించి సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యము, యేసుని గురించిన సువార్త. మొదటి విషయాన్ని విన్నాం. సంతోషం లేకపోవడానికి మొదటి కారణం ఏంటి? అపవిత్రాత్మ. ఈ సంతోషం రావాలంటే ఏం చేయాలి? సువార్తని నమ్మాలి, దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. దేవుని వాక్యమే నీ జీవితంలో శాంతి, సంతోషాన్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఈ పట్టణస్థులకి మిగులు సంతోషం ఎలాగొచ్చింది?